ఇవన్నీ మీ శతగాని సన్నాసి కాంగ్రెస్ సర్కారు ఉంది కదా, ఇయ్యదట, ఇయ్యలేరట. ఏతుల మాటలు మాయల పక్కిరి మాటలు మాట్లాడి ఊర్లో పొట్టి తిరిగితే జనాలు ఓటేస్తారు. నువ్వు తిరిగిన కాడ మన పీకిర్రు తెలుసుగా, సర్పంచ్ ఎన్నికల్లా నువ్వైన కాళ్ళ దొబ్బిర్రు. నేనేమంటున్నా రాజన్న గారు, నువ్వు మునగాలైన ప్రభుత్వం తెచ్చిరా అన్నావు కదా, నీ మునగాలైన ప్రభుత్వం ఏం కట్టలు కడతలేదు, నువ్వు ఆడేం కట్టలు కడతలేవని నేను అడిగితే నా పైన అక్రమం ఏం పెట్టి తప్ప నువ్వు ఏ కారణం నీకు ఇచ్చిన పాపాన కావలేదు. సిగ్గు లేకుండా నువ్వు ఎన్నికల ప్రచారం ఏంటంటే నాకు లజ్జ అనిపిస్తుంది నాకే. ఇక నీ అన్ననే ఉచ్చబోసి వచ్చిన బీసీలని, నీ చుట్టుపక్కల ఉన్న బీసీల కాళ్ళకి జతమానం లేదా అనిపించింది, రోషం లేదా అనిపించింది నాకు. బాబాయ్ ఇట్ట అనిపిస్తుంది నాకు, హింబులు అయిపోవాలంటే నువ్వు ఓటేయరంటే. నేను చిన్నపిల్లలు చదువుకుంటారు, పేదోళ్ళ బిడ్డలు స్కూల్ ఏర్పడి అంటే వెనకంగానే లేకుండా లంగర్ మొత్తం స్కూల్ నడిపేటోళ్ళనే పెట్టుకున్నాడు. నేను పోరాటం చేసి దాని అంటే లంగరందరినీ చుట్టూ పెట్టుకొని నా పైన అక్రమ కేసులు పెట్టినోడు నువ్వు. నీ అసలు పనికి మాలినోడు చెప్తే ఓటు వేయాలి జనాలు. ఎన్ని వంచుతా ఓటుకి 20,000 వస్తుందా? అది తప్ప మనకేం నీకు చేత కాదు కదా, పని చేసేత కాదు, పశువులు ఒకటే చేత. మనకు ప్రజాక్షేత్రంలో ప్రజలకు పనులు చేయలేనప్పుడు ఓటు అడిగే అర్హత లేదు. అది ఎవడైనా సరే సిగ్గుంటే అటుమోకాన్ని పోయి ఓటు అడుగు, సిగ్గుంటే నీకేమన్నా